హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి హైనిక్ బ్లౌజ్ అయితే జాయింట్ భుజాల జాయింట్ అలాగే సైడ్ జాయింట్ చూద్దాము. అలాగే ఫ్రెండ్స్, ఈ హైనెక్ అనేసరికి పాత రోజుల్లో వేసుకునేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యాషన్ అయిందనమాట. మనకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇవే బ్లౌజులు కుట్టించుకుంటున్నారు. కానీ నిండుగా ఉంటుందండి బ్లౌజ్ మొత్తం కూడా. మనకి ఎక్కడ స్కిన్ కనపడకుండా మెడ పైకి ఉండి ఫ్రంట్ అంతా కూడా నీట్గా డిగ్నిఫైగా ఉంటుందన్నమాట. ఇది వరకు హైనెక్ బ్లౌజ్ అనేసరికి పెద్దవాళ్ళు వేస్తారు, అలాగే ఇలా అనుకునేవారు. ఇప్పుడు అది ఏం లేదండి, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా వేసుకుంటున్నారు. హైనెక్ బ్లౌజు చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఈ బ్లౌజ్ వేసుకొని సింగిల్ పళ్ళు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వేసుకుని వెళ్తే సూపర్ ఉంటుందన్నమాట ఈ హైనెక్ బ్లౌజు. అలానే కుచ్చులు పెట్టకుండా సింగిల్ పొర మీద వేసేసుకుంటే బయట సూపర్ ఉంటుంది. ఇక్కడ జాయింట్ అలాగే మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, వెళ్ళి చూడండి. మీకు అన్నీ కూడా బాగా అర్థమవుతాయి, స్టిచ్చింగ్ అలాగే కటింగ్ కూడా. ఇక్కడ వచ్చేసి సైడ్ అయితే జాయిన్ చేస్తున్నాను. ఇంకా ఆల్రెడీ మనం పైపింగ్ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ పని ఉండదన్నమాట. ఉక్సులు తాళ్ళు పెట్టుకుంటే అయిపోతుంది ఈ బ్లౌజ్కి. చాలా సింపుల్, చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా ఒక సైడ్ వేసేసుకున్న తర్వాత అదే సైడ్తో కొలిసేసుకోవాలి మనం. ఇక్కడైతే కొంచెం ఖర్చు ఎక్కువనే పెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే మనుషులు ఎప్పుడు లావు అవుతున్నారో తెలియట్లేదు, ఎప్పుడు సన్నమైపోతున్నారో తెలియట్లేదు. అందుకనేసి కొంచెం ఎక్కువనే పెట్టాను. ఇక్కడ 1/2 ఇంచు గ్యాప్లో ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఫైనల్గా మనకి లుక్ అయితే ఎలా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మీ బ్లౌజ్ మీరు ఇంట్లో కూడా ఇలాగ కట్ చేసి కుట్టండి. ఇదైతే 34 ఇంచుల బ్లౌజు. మీరు ఇంకా ఎంత చిన్నగా ఉన్నవాళ్ళు చిన్నగా పెట్టుకోండి, పెద్దగా ఉన్నవాళ్ళు పెట్టుకోండి. ఆల్రెడీ మన ఛానల్లో కటింగ్ వీడియో కూడా ఉంది. కటింగ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. ఎక్కువ బ్లౌజ్ లేకుండా నేను కొలతలతోటే చూపించాను, మీకు అంతా కూడా అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.